డైలీ న్యూస్ అనాలిసిస్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ టైంలో కేసీఆర్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎంపికపై సూచనలు ఇచ్చారు. మార్చి 12 నుంచి మొదలయ్యే అసెంబ్లీకి కూడా కేసీఆర్ హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. నేను వస్తున్నా అంటున్న కేసీఆర్ కొత్త స్ట్రాటజీ ఏంటి? డబుల్ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ను బరిలో దింపే అవకాశాలున్నాయా? రేసులో ఉన్న గులాబీ అభ్యర్థులు ఎవరు? డిఎన్ఏ విత్ భరత్ లో చర్చిద్దాం. భరత్, ఏంటి కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది, ఎలా చూడొచ్చు? అంటే నేను ఆయన విడతల వారీగా యాక్టివ్ అవుతారు, మళ్ళీ ఆ తర్వాత కొద్ది రోజులు సైలెన్స్ పాటిస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి, ప్లస్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆయన మళ్ళీ ఒకసారి యాక్టివ్ అయ్యారు. రెండు ఇష్యూస్ బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలు చర్చించాలి. ఒకటి, పార్టీ ప్లీనరీ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లీనరీ నడుస్తుంది. ప్లీనరీకి సంబంధించి 25వ సంవత్సరం ఇది. బీఆర్ఎస్ పెట్టి 25 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. సో ప్లీనరీని పెద్ద ఎత్తున ఆయన కండక్ట్ చేద్దామనుకుంటున్నారు. ఏప్రిల్ 10వ తేదీన సో ప్రతినిధుల సభ ఏప్రిల్ 10వ తేదీన ఉండబోతోంది. ఓకే, ఆ తర్వాత ఏప్రిల్ 27వ తేదీన అతిపెద్ద బహిరంగ సభ వరంగల్లో గాని హైదరాబాద్ లో కానీ, ఈ రెండు చోట్ల లో ఏదో ఒక చోట నిర్వహిస్తారు. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న నేతలందరితో కూడా సమావేశం నిర్వహించారు. సో మెయిన్ ఏంటంటే ప్లీనరీ ఏంటి, పార్టీ భవిష్యత్ ఏంటి, ప్లీనరీ ద్వారా ఒక మెసేజ్ పంపడం ఒకటి. రెండవది, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు. అంటే ఎమ్మెల్యే కోట ఎన్నికల ముందు యాక్టివ్ కావడాన్ని ఎలా చూస్తారు? అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల గురించి పెద్ద చర్చ జరగదు ఈ సమావేశంలో. ఎందుకంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ తాను ఎవరు అనుకుంటే వాళ్ళకి ఇస్తారు. దాని పార్టీ నేతలతో చర్చించేది అది ఏముండదు. ఎందుకంటే ఈ నోస్ వెరీ వెల్. కాబట్టి మనం ప్రధాన డిస్కషన్ ఏంటంటే ప్లీనరీ ఒకటి, రెండవది బడ్జెట్ సమావేశాలకు ఆయన అటెండ్ అవుతారని చెప్తున్నారు ఆ ఇష్యూకు సంబంధించి. మూడవది, పార్టీకి సంబంధించి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మూడిట్లో బీజేపీ 2 విజయం సాధించింది. ఈ అంశాల గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలి అన్నది అందరి ముందు చర్చించారు కదా. ఎందుకంటే దానిలోనే ఎమ్మెల్సీ ఇచ్చే అభ్యర్థులు దాసు శ్రవణ్ ఉన్నారు, ప్రవీణ్ కుమార్ మనకు అక్కడ కనబడుతున్నారు, ఆస్పిరెంట్స్ అక్కడ కనబడుతున్నారు కదా. సో వాళ్ళ ముందే ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్న చర్చ జరగదు. ఇండివిజువల్ గా మీటింగ్ జరిగితే కేసీఆర్ ఆల్రెడీ పోటీ చేయలేదు కాబట్టి బీజేపీ ఫామ్ లోకి వచ్చినట్టు, బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్టు కొంత బీఆర్ఎస్ శ్రేణులు ఫీల్ అయినట్టు కూడా మనం చూసాం కదా. మరి ఈసారి కొంత పగడ్బందీగా ముందుకెళ్లే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నిక వేరు, ఎమ్మెల్యే కోట వేరు. ఎమ్మెల్యే కోట బీఆర్ఎస్ ఖచ్చితంగా ఒక సీట్ వస్తుంది. రెండవ సీట్ లో పోటీ పెట్టాలా వద్దా, ఈ అంశం మీదనే ప్రధానంగా చర్చ. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి 119 సీట్లు ఉంటాయి. 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 119 అసెంబ్లీ స్థానాలకి 5 ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్సీలు 5 ఖాళీ అవుతున్నాయి కాబట్టి జనరల్ గా ఒక్కొక్కళ్ళు ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అంటే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే గెలుచుకోవచ్చు అంటే 119/5+1 అంటే 119/6 అంటే 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవచ్చు. ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ కు 39 మంది అంటే 2 సీట్లు రావాలి. 20x2 40 అంటే ఇంకొక సీట్ ఉంటే ఈజీగా రెండో ఎమ్మెల్సీ సీట్ రావచ్చు. కానీ 39 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు కదా, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కదా. నిజానికి కాంగ్రెస్ కు 3 సీట్లే రావాలి, 23లో 60. వాళ్ళు గెలిచింది 64 సీట్లు, ఇంకో 4 ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. కానీ 64 మంది వీళ్ళు ఉన్నారు, 10 మంది బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన వాళ్ళు ఉన్నారు, 74 అయింది. మజ్లిస్ 7 ఉన్నారు, 81 అయింది, ప్లస్ ఒకటి సిపిఐ, టోటల్ 82 మెంబర్స్ ఉన్నారు. సో అందువల్ల కాంగ్రెస్ కు 4 సీట్లు వస్తాయి. అయితే ఈ జంప్ అయిన ఎమ్మెల్యేల్లో 10 మంది, కొద్దిమంది ఇటువైపు వస్తారా? ఎందుకంటే ఇప్పుడు నిన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గురించి ఏ భాష మాట్లాడాడో మనం చూసాం కదా. కాంగ్రెస్ పార్టీ గురించి దారుణమైన అసభ్య పదజాలం ఆయన వాడారు. నేను ఇప్పుడు స్టూడియోలో చెప్పలేను. సో అదేవిధంగా మనకు దానం నాగేందర్ సంబంధించి కూడా, దానం నాగేందర్ నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది.
ఆయన మళ్ళీ రీజాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ ను ఆయన పొగిడిన సందర్భం. గూడెం మైపాల్ రెడ్డి అయితే మా ఇంట్లో నా కార్యాలయంలో కేసీఆర్ ఫోటో ఉంటుంది అన్నారు. అట్లాగే చాలా మంది ఇట్లా అసంతృప్తి ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఎమ్మెల్యేలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గద్వాల్ ఎమ్మెల్యే ఉన్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు సరిత తిరుపతితో వాళ్ళతో కదా. సో అటువంటి ఎమ్మెల్యేలు ఏమన్నా మళ్ళీ బీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం ఉందా? ఈ చర్చ జరుగుతుంది. అంటే కేసీఆర్ ఇప్పుడు ఒక్క క్యాండిడేట్ పెడతారా, ఇద్దరు క్యాండిడేట్స్ పెడతారా? ఇద్దరు క్యాండిడేట్స్ పెడితే పోలింగ్ కంపల్సరీ. ఒకటే ఎమ్మెల్సీ పెట్టారనుకోండి డైరెక్ట్ గా అందరు ఏకగ్రీవంగా ఎన్నికైపోతారు. సో ఇద్దరు ఎమ్మెల్సీలు పెడితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికకు విప్ వర్తించదు. అంటే ఈ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ కు ఓటేసిన ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానిలో విప్ వర్తించదు. వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు కావడానికి ఇది ఒక ప్రాతిపదిక అన్నది కాదు. సో అందుకని ఏమైనా పెడతారా, పెట్టి అధికార పార్టీని ఏమైనా టెస్ట్ చేస్తారా అన్నది ప్రధానంగా చూడాల్సింది మనం. సో మనతో పాటు వి ప్రకాష్ గారు అనలిస్ట్ ప్లస్ కేసీఆర్ గురించి బీఆర్ఎస్ గురించి మొత్తం హిస్టరీ తెలిసిన వ్యక్తి. తెలంగాణ పాలిటిక్స్ గురించి కూడా ఆ మాటకొస్తే చాలా ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏం జరిగింది ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి వి ప్రకాష్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం. ప్రకాష్ గారు, సో ఒకటి ఇప్పుడు 2-3 ఇష్యూస్ ఇవాళ ప్రధానంగా చర్చకు వచ్చుంటాయి. ఒకటి ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఒక్కళ్ళనే పోటీ పెడతారా, ఇద్దరిని పోటీ పెట్టచ్చా? నాకు తెలిసి ఒక్కరినే పెడతారు, ఇద్దరిని పెట్టే అవకాశం. ఓకే, ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఆర్ఎస్సీ చేసినట్టుగా ఏదో టెస్ట్ చేయడానికో లేకుంటే ఇద్దరిని పెట్టి ఎలక్షన్ రావడానికో కేసీఆర్ కి ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన తప్పకుండా గెలుస్తారనుకున్న ఒక్క సీట్కే పోటీ పెడతారు. ఒకవేళ పోయిన ఎమ్మెల్యేలు తిరిగి వచ్చినా కూడా 2 సీట్లను గెలుచుకోవడానికి స్ట్రెంత్ సరిపోదు అనుకుంటున్నాను. మళ్ళీ ఎవరినో అడగాలి, మొత్తం బీజేపీని కోదన్నాం. ఓకే, గెలవడానికి కాదు కానీ ఇప్పుడు అక్కడ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా రిటర్న్ వస్తారా, కొంత కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్ సృష్టించడానికి వచ్చినా సరిపోరు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 7 నాకు తెలిసి ఒక 6-7 ఎమ్మెల్యేలు మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని తీసుకోవాలా తీసుకోవద్దా అనే ఒక మీమాంసలో కేసీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే పార్టీ క్యాడర్ నుంచి వాళ్ళని తీసుకోవద్దనే ఒత్తిడి వస్తున్నది. ఓకే, అయితే ఒక 6-7 ఇప్పటి వరకు వాళ్ళు కబుర్ చేసినట్టుగా మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఒక 3 నెలల నుంచే ఈ రాయబారాలు నడుస్తున్నట్టుగా తెలుసు నాకు. అయితే వాళ్ళు వచ్చినా కూడా సరిపోదు అనుకుంటున్నా నేను. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపించుకోవాలంటే వాళ్ళకి స్ట్రెంత్ సరిపోదు కదా. ఓకే, కాబట్టి ఒకరినే పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు శ్రావణ్ కు ఈయన ప్రవీణ్ కుమార్ మధ్య ఉంటుందని అనుకున్నా. దానం నాగేందర్ డిస్క్వాలిఫై అయిపోతే ఖైరతాబాద్ కి ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఖైరతాబాద్ లో శ్రావణ్ ఇస్ ద బెస్ట్ క్యాండిడేట్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో. ఓకే, తర్వాత పీజీఆర్ కొడుకు విష్ణు గారు కూడా ఉన్నారు. ఓకే, మరి కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్సీ విషయంలో శ్రావణ్ కి ఇచ్చినట్టయితే విష్ణు లేదా ఎంజీఆర్ చాలా కాలం నుంచి ఇదివరకు పోటీ చేసిన ఆయన బాగా టచ్ లో ఉన్నారు కాన్స్టిట్యూన్సీ. కాబట్టి చూడాలి మరి దాసో శ్రావణ్ కి ఇవ్వాలనుకుంటే మాత్రం పార్టీలో ఒక ఉత్సాహం కూడా ఉంటది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రైట్ క్యాండిడేట్. సత్యవతి రాథోడ్ గతంలో మంత్రి కూడా చేశారు కాబట్టి బహుశా ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరితో చర్చించారండి వారు. ఒకవేళ చర్చించాలనుకుంటే హరీష్ గారితోనో కేటీఆర్ గారితోనో మాట్లాడతారు తప్ప మీటింగ్ లో చర్చించి ఎమ్మెల్సీ ఇచ్చే టీఆర్ఎస్ లో లేదు. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు 4-5 ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి. ఎవరా 4-5 ఎమ్మెల్యేలు మీ గెస్ ప్రకారం? నాకు తెలిసి ఒక కడియారి భద్రత కాకుండా దానం నాగేందర్ ఇప్పుడు వచ్చినా కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ రికార్డ్ లోనే కాంగ్రెస్ తరఫున ఎంపీకి నామినేషన్ ఇస్తారు కాబట్టి ఆయన వచ్చినా కూడా తీసుకోకపోవచ్చు. మళ్ళీ ఎలక్షన్ తప్పనిసరి వస్తుంది. ఈ 3 కడియం సేర్ రాకపోవచ్చు, తర్వాత భద్రాచలం కూడా రాకపోవచ్చు. తర్వాత రాజేందర్ నగర్ లో కార్తీక్ రెడ్డి గారు అక్కడ పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి
ప్రకాష్ గౌడ్ రాకపోవచ్చు. తీసుకోకపోవచ్చు. Okay. మిగిలిన 6 వచ్చే అవకాశాలున్నాయి. అరకపూడి గాంధీ కూడా వస్తారా? వచ్చే అవకాశాలున్నాయి. ఓకే. ఇప్పుడు కానీ మీరు అన్నట్టు ఒకటి సరే వీళ్ళు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఇప్పుడు పిటిషన్ బీఆర్ఎస్ వేసింది కదా డిస్క్వాలిఫికేషన్ సంబంధించి. విత్డ్రా చేసుకోవచ్చు కదా. విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటారు కరెక్టే, కానీ స్పీకర్ కు డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఉంది కదా, ఇచ్చిన నోటీసు, దాని స్పీకర్ యాక్సెప్ట్ చేసి వీళ్ళ మీద చర్య తీసుకుంటే వీళ్ళు డిస్క్వాలిఫై చేస్తే వీళ్ళు అఫిడవిట్ ఇచ్చారనుకోండి మేము టీఆర్ఎస్ లోనే కొనసాగుతామంటే ఆల్రెడీ బయటకు వెళ్ళినందుకు యాక్షన్ తీసుకుంటామని స్పీకర్ యాక్షన్ తీసుకుంటే ఇద్దరు కనుక అంటే ఒక అభిప్రాయంతో ఉన్నప్పుడు అది సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ పార్టీ కూడా మేము నాట్ ప్రెసిడెంట్ అని చెప్పి ఇంతకుముందు ఇచ్చిన కంప్లైంట్ మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని ఇచ్చినట్టయితే అది దాని సీరియస్నెస్ తగ్గుతుంది కదా, బహుశా స్పీకర్ పట్టించుకోకపోవచ్చు అది. ఓకే ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు దానం నాగేందర్ కి సంబంధించి అయితే అనర్హత వేటు పడడం ఖాయమంటారు. మిగతా వాళ్ళ సంగతి ఏమో గానీ అట్లీస్ట్ స్పీకర్ వేయకుండా బీఫామ్ వేరే పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ అవకాశం వేటు పడే అవకాశం అంటున్నారు 100%. మిగతా వాళ్ళతో కాకుండా 100%. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే క్యాండిడేట్ అంటున్నారు కదా. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మీద నిజానికి టీడీపీకి అక్కడ గెలిచే అవకాశం లేకుండా పోటీ పెట్టారు. 3 క్రాస్ ఓటింగ్ చేసి అక్కడ టీడీపీని గెలిపించారు కదా. అవును. అక్కడ మన ఉండవల్లిలో మన శ్రీదేవి అమరావతి నియోజకవర్గం నుంచి ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేసింది. నెల్లూరులో ఆనంద్ రామనారాయణ రెడ్డి చేశారు. మేకపాటి సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేశారు. 3 చేయడం వల్ల సడన్ గా అక్కడ టీడీపీ క్యాండిడేట్ గెలిచి జరిగింది. అట్లాంటిది ఇక్కడ ఏమైనా అవకాశం ఉంటుందా 2 క్యాండిడేట్స్ పెడితే మీ ఉద్దేశంలో? అంటే క్రాస్ ఓటింగ్ టీఆర్ఎస్ కాదు. ఒకవేళ ఎమ్మెల్సీ పట్ల సీరియస్ ఉంటే మొన్న కరీంనగర్ వరంగల్ ఎన్నికల్లో క్యాండిడేట్లను ఖచ్చితంగా పెట్టేవారు కేసీఆర్. ఓకే ఓకే. కాబట్టి ఆంధ్ర అక్కడ ఉన్నంత వైరం ఇక్కడ అంత కనబడదు మనకు, వాళ్ళ మనస్తత్వాల మధ్య ఆ పోటీ ఇక్కడ కనబడదు. కొంత కేసీఆర్ గారు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అనుకుంటేనే దానికోసం ప్రయత్నం చేస్తారు. ఓకే ఓకే ఓకే. ఆయన మనస్తత్వం అట్లాంటిది. ఓకే ఓకే. సో ఖచ్చితంగా రిజల్ట్ రాదు కాబట్టి ఆయన ఒకటే పోటీ పెట్టచ్చు. ఆయన ఎందుకు సుముఖంగా లేరు? వెళ్ళిన ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలు రిటర్న్ తీసుకునేందుకు ఎమ్మెల్యేలను రిటర్న్ తీసుకోవద్దని కింద నుంచి ఒత్తిడి వస్తున్నది. ఓకే ఓకే. క్యాడర్ లో ఎందుకంటే ఎట్లాగో వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఆశలు పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకుంటారు కదా. వాళ్ళు ఎందుకు వాళ్ళని పోయడం, మనం పార్టీని కాదని వెళ్ళిపోయారు కదా. వాళ్ళు వచ్చినంత మాత్రాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఏమైనా ఫామ్ చేసేది ఉన్నదా? టీఆర్ఎస్ కి అదనంగా వచ్చే బెనిఫిట్ ఏమున్నది? మళ్ళీ ఒక చెడ్డ పేరు వస్తుంది కదా, పోయిన వాళ్ళని ఎందుకు తీసుకోవాలని. అడిషనల్ గా వచ్చే అడ్వాంటేజ్ లేకపోగా డిసడ్వాంటేజ్ ఉంటుంది. అందుకని కొంత ఒత్తిడి వస్తుంది కాబట్టి వెనక ముందు ఆడుతున్నారు. ఆయన డిసిషన్ మరి అందరితో చర్చించే అవకాశం ఉండదు. ఇటువంటి విషయాలలో కోర్ టీమ్ ఒకటి ఉంటుంది కేసీఆర్ గారికి, ఆ కోర్ టీమ్ లో ఉన్న ముఖ్యులతో మాట్లాడతాడు. ఓకే ఓకే. కానీ ఇప్పుడు కొద్దిమంది ఎమ్మెల్యేలు రిపీటెడ్ గా సిగ్నల్ పంపిస్తున్నారు. ఎగ్జాంపుల్ పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, నా ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా, నా ఆఫీస్ లో పెట్టుకుంటా, ఇబ్బంది ఏందన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ గురించి అసభ్య పదజాలంతో మాట్లాడారు. వాళ్ళక్కడ ఇబ్బందులు, ముఖ్యంగా ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి మనం భరత్ గారు, ఇప్పుడు బలవంతంగా నిర్బంధంగా పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే బిల్లులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడము, తర్వాత మీరు పార్టీలోకి వస్తేనే సర్పంచ్లకు అందరికి బిల్లులు చెల్లిస్తామని చెప్పడము, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని నమ్ముకున్న క్యాడర్ వాళ్ళు ఇచ్చిన వర్కులకు బిల్లులు చెల్లించడం కోసం వాళ్ళు త్యాగం చేయాల్సి వచ్చింది టీఆర్ఎస్ ను. అట్లే మైపాల్ రెడ్డి కూడా 100 కోట్ల పెనాల్టీ ఇచ్చారు ఆయనకున్న ప్రెషర్ బిజినెస్లల్లా. అంటే విధి లేని పరిస్థితుల్లో ఎవరైతే చెప్పిపోయారో మాకు తప్పేటట్లేదు అని, అటువంటి వాళ్లకు కొంత పాజిటివ్ గా ఉంటుంది ఇక్కడ. కానీ అట్లా చెప్పిపోయిన వాళ్ళు ఎవరెవరు? మైపాల్ రెడ్డి ఇంకా అంటే చెప్పిపోవడం అంటే వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళంతా వాళ్ళు ఇష్టమైపోయిన వాళ్ళు కాదు, తప్పనిసరి ఒత్తిళ్ల వల్ల పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరిలో మనకు అది కనబడుతుంది, పోచారం గాని మన మైపాల్ రెడ్డి గారు గాని.
ఓకే. అంటే మిగతా వాళ్ళ విషయాలు నాకు అంతగా తెలియదు. కానీ పోచారం విషయంలో చాలా కోపంగా ఉన్నారు. ఆయనకు చేసినంత ఎవరికి చేయలేదు. నియోజకవర్గ డెవలప్మెంట్ అయినా, ఇళ్ళైనా, ఇంద్రమ్మ ఇళ్ళైనా అని అంటారు. భరత్ గారు అదే ముప్పుకొచ్చింది కదా, మిగతా వాళ్ళకి ఎవరికి ఆ పనులు ఆయనకి ఇచ్చారు. మరి ఎన్నికల్లో పోయే ముందు కనుక బిల్లును చెల్లించుంటే ఆ పరిస్థితి రాకపోదా పోచారం గారికి? ఎలక్షన్ ఎంత చూసుకుందామన్నారు. ఎలక్షన్ అయ్యే వరకు ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి గారు బిల్లు ఇయ్యలేదు. వాళ్ళందరూ వచ్చి ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. బాగా వచ్చారు. మరి తప్పనిసరి పరిస్థితి. తర్వాత మీరు ఇందాక మీటింగ్ గురించి అడిగినప్పుడు ఈ రజతోత్సవ వాటి గురించి వచ్చింది కదా, అందులో నేను అనుకుంటున్నది ఏంటంటే ఏడాది పాటు ఉత్సవం జరగాలనేది కేసీఆర్ గారి భావన. గతంలో తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనాను. ఆ రోజు వచ్చిన సూచనల ప్రకారం ఏంటంటే ఈ చేసిన మంచి పనులను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ల టైంలో కొంత లోపం జరిగింది కాబట్టి రజతోత్సవాల సందర్భంగా ఏ రంగాలలో గతంలో తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో ఎట్లా డెవలప్ అయింది, ఇప్పుడు ఎట్లున్నది అనే విషయాలను ఒక్కొక్క రంగం గురించి ఓ 10-15 రోజులు కార్యక్రమాలు తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన కేసీఆర్ గారికి ఉండే. చాలా సూచనలు కూడా వచ్చాయి. బహుశా ఆ కార్యక్రమాల గురించి చర్చించుకోవడానికి వాళ్ళ సమావేశం అయినట్టుగా నేను అనుకుంటున్నాను. సో ఒకటి ప్లీనరీ గురించి ప్రధానంగా చర్చ. అంటే ప్లీనరా బహిరంగ సభనా? అంటే ఒకటి ప్రతినిధుల సభ ప్లీనరీ పెడతారు April 10, బహిరంగ సభ April 27 అంటున్నారు. అంటే ఈ ఒకటి 10th రోజు, అంటే అంతకుముందు తెలంగాణ భవన్ లో మాట్లాడుకున్న ప్రకారం April 10th రోజు ఈ బహిరంగ సభకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకోవడానికి ఒక ప్రతినిధుల సభ పెట్టారు ఇంపార్టెంట్ వాళ్ళతోనే. తర్వాత 27 పబ్లిక్ మీటింగ్. 27 పబ్లిక్ మీటింగ్, 10th రోజేమో 25 సంవత్సరాలకు సంబంధించి ఓవరాల్ చర్చ, మిగతా చర్చ పేపర్. కానీ కేసీఆర్ అమెరికా పోతారు అన్నారు కదా, పోవట్లేదేంటి? మరి గ్రాడ్యుయేషన్ డే కోసం ప్రిపేర్ అయ్యారు. మనవాడు ఉన్నారు కదా కేటీఆర్ గారి కుమారుడు, అవును, ఇమాన్స్ గ్రాడ్యుయేషన్ డే మరి ఎప్పుడుందో తెలియదు. ఆ డేటు బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని పోతారేమో. అంటే ఇప్పుడు బిఫోర్ April 10 లోపే పోయి మళ్ళీ April 10 లోపే రావాలి కదా, 1-2 నెలలు గడుపుతారని వార్తలు వచ్చాయి. పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేసుకున్నారు. కేసీఆర్ గారు 1-2 నెలలు అమెరికాలో అయితే ఇప్పటి వరకు అమెరికా పోకుండా ఎందుకుంటాడు భరత్ గారు? ఆయన పోయినా కూడా 2-3 రోజులు ఉంటే వచ్చేస్తే మనిషి. ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయినాక మొదటి విదేశీ టూర్. నేను లాస్ట్ టైం చాలా చెప్పాను, ఇంట్రెస్టింగ్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఒక్క విదేశీ టూర్ పోలే. ఇప్పటి వరకు 2 దేశాలు, ఒకటి సింగపూర్, 2 చైనా, అంతే కదా? అది యాక్చువల్ గా ఆయన ప్రోగ్రామ్ సింగపూర్ చైనా, కానీ నేనే బలవంతంగా ఆయన మలేషియా తీసుకెళ్లాను. అప్పుడే ఆ సింగపూర్ పోయినప్పుడే బస్ లో పోవచ్చు, మనం పక్కనే ఉంటుంది అంటే ఆయన ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుని మలేషియాకి వచ్చి ఒక 3 రోజులు ఉన్నాడు. నేనే అక్కడ గ్రౌండ్ వర్క్ అంతా నేను చేస్తాను. మలేషియా, చైనా కూడా పోయినట్టున్నారు కదా అప్పుడు. తర్వాత నేను ఆయనతో పోలేదు, బట్ చైనాకు పోయారు. ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్ లో పోయాడు. 2 టూర్లు, మొత్తం 3 దేశాలు అంతే, సింగపూర్, మలేషియా, చైనా, అంతే 3 దేశాలు ఆయన జీవిత కాలంలో. ఎందుకు ఇవాళ రేపు చిన్న సర్పంచ్ కూడా అమెరికా అవకాశం వస్తే తానా ఆట నాట మహాసభలు వచ్చినప్పుడు కేసీఆర్ కి ఎందుకు అమెరికా పోవాలని అనిపించలేదు? అంటే ఒక భిన్న భరత్ గారు, వేరే లోకం ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆయన ఎప్పుడు మైండ్ లో తెలంగాణ తిరుగుతూ ఉంటారు. తెలంగాణ ప్రజలకు ఇంకేం చేయాలి, ఏం చేశాను, తర్వాత ఆయనకు సంబంధించిన వ్యవహారాలు ఉంటే అవి ఇంకా మించి ఆయన అసలు ఇట్లా తిరగాలి, విహారయాత్రలు చేయాలి. అక్కడ పోయినా కూడా ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీ చూశాడు తప్ప సింగపూర్ లో కానీ మలేషియాలో కానీ బోట్ షికార్లు చేయలేదు, తర్వాత విహారయాత్రలు చేయలేదు. ఆయన తెలంగాణకి ఏది ఉపయోగపడుతుందో ఆయనకున్న బిజీ షెడ్యూల్ అంతా కూడా వాటి కోసమే స్పెండ్ చేస్తాడు. కాబట్టి చాలా మంది తెలియదు, ఆశ్చర్యకరం. కేసీఆర్ ఇంతవరకు విదేశీ టూర్లు 3 దేశాలు మాత్రం, అది కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయినారు. ఆ ముఖ్యమంత్రి అంటే అసలు ఎన్నో దేశాలు టూర్ చేయాలి. చాలా ఇన్విటేషన్స్ వచ్చాయి. ఎందుకంటే టీఆర్ఎస్ కౌన్సిల్ ఇవాళ 40-45 దేశాల్లో ఉన్నాయి టీఆర్ఎస్ విదేశీ శాఖలు. అవును, బట్ ఎంతమంది ఎన్నిసార్లు పిలిచినా ఎక్కడికి పోలేదు. ఉద్యమ సమయంలో కూడా ఎక్కడికి పోలేదు. ఎన్ఆర్ఎల్ నుంచి వాళ్ళ నుంచి వచ్చినా సరే. ఆశ్చర్యం ఏంటంటే పార్టీ పెట్టిన తర్వాత 2 సంవత్సరాల దాకా ఢిల్లీకి కూడా పోలేదు.
అది నరేంద్ర గారు పార్టీలోకి వచ్చాక 1000 కార్ల ర్యాలీ మీకు గుర్తుంది, మీరు అప్పుడు ఢిల్లీలో ఉన్నారు. అవును. ఆ 1000 కార్ల ర్యాలీలో మొదటిసారి ఢిల్లీకి వచ్చాడు ఆ పార్టీ పెట్టిన తర్వాత. 2002 2003 అనుకుంటా. 2003లో జనవరిలో పెట్టాలి. ఓకే ఓకే. మీకు వారి మనస్తత్వం బాగా, ఎందుకంటే ఢిల్లీలో కూడా మీరు వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అబ్జర్వ్ చేశారు. ఆయన అంతా ఒకటే లోకం అండి. అప్పుడు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా 1 సంవత్సరం వరకు తెలంగాణ రాలేదు 2004లో కదా. అవునవును, ఆయన మమ్మల్ని కూడా రానియలేదు. ఆయన రాకపోవడం కాదు, మా బర్త్డేలు మ్యారేజ్ డేలు కూడా ఏం అవసరం లేదు ఇక్కడనే ఉంటాడని చెప్పి జయశంకర్ గారిని, నన్ను, విద్యాసాగర్ రావు గారిని, మమ్మల్ని కూడా మా కుటుంబాల దగ్గరికి పోనీయలేదు. ఓకే. అప్పుడంతా స్ట్రాటజీ అంతా కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ ని కలిసి తెలంగాణకు ఎట్లా ఒప్పించాలని 36 రాజకీయ పార్టీల నుంచి లేఖలు తీసుకున్నారు. అవునవును. అప్పుడు ఆ కమిటీ ఉంది కదా, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అన్ని పార్టీలు సపోర్ట్ లేఖలు తీసుకున్న భాగంగా కదలలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన చెప్తాను నేను, ఆయన రాత్రి అంతా కూడా తెలంగాణ వచ్చినాక ఏం చేద్దామని ఆలోచించేవాడు ఆ రోజుల్లో. ఎందుకంటే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతోని ఉభయ సభల్లో చెప్పించారు కాబట్టి తెలంగాణ ఎట్లా వస్తుంది, ఏం చేయాలి మనం తెలంగాణ వచ్చాక. రాత్రి అంతా 3 గంటల రాత్రి కూడా నిద్ర పట్టకపోతే మమ్మల్ని నిద్ర లేపి కూర్చోబెట్టుకునేవాడు. ఆయన ఒక విచిత్రమైన మనస్తత్వం భరత్, మిగతా వాళ్ళతో పోల్చలేము మనం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడే వచ్చింది బీఆర్ఎస్ నుంచి ప్రెస్ రిలీజ్. ఏప్రిల్ 27వ తేదీ బహిరంగ సభ పెడుతున్నారు వరంగల్లో. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 27 8 గంటల పాటు చర్చ జరిగింది, సుదీర్ఘ చర్చ. కేసీఆర్ కలవకపోతే 5-6 నెలలు 6 నెలలు కలవరు, కలిస్తే మాత్రం ఇట్లా 8 గంటలు సుదీర్ఘ మీటింగ్లు పెడతారు. నార్మల్ గా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు 5 నిమిషాలకు మించి కలవరు. ఎందుకు ఇట్లా? అంటే ఒక మార్పు కనబడ్డది ఆయన లోపల. ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడినివ్వడు, తానే మాట్లాడతాడు. ఓకే. బట్ మొన్న తెలంగాణ భవన్ లో 28 మందితో మాట్లాడించాడు. ఓహో. ఓకే. సో బహుశా ఇవాళ కూడా ఒక 50 మంది అక్కడ ఉన్నారు. ప్రతి వాళ్ళతో ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిస్తుంటాడు. అందుకే లంచ్ బిఫోర్ లంచ్ ఆఫ్టర్ కూడా ఇప్పటిదాకా మీటింగ్ జరిగింది. ఓకే. అయితే కొంత మార్పు అయితే మనం చూస్తాం. రేపటి నుంచి బహుశా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళని కూడా ఆయన పిలుచుకునే అవకాశం ఉంది. అంటే ఒక 300 మంది 400 మందిని. అది ఈ సభ లోపల చేస్తారా, సభ తర్వాత చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఆ సజెషన్ కూడా ఆయన అంగీకరించాడు. అంటే ప్రతి నియోజకవర్గాల నుంచి క్రీమ్ ఆఫ్ ది పార్టీని ఆ ఫామ్ హౌస్ పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళతో కూడా 5-6 గంటలు రోజు చర్చించాలి అనేది ఒకటి ఆలోచన ఉంది ఆయనకు. దాని ద్వారా పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు అనౌన్స్ చేశారు వరంగల్ బహిరంగ సభ అనంతరం పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టపరిచి ఆ దిశగా కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారట. నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్టు అధినేత తెలిపారు. సో ప్రతినిధుల సభ తర్వాత ఏప్రిల్ 27 తర్వాతే ఉంటుంది, ఏప్రిల్ 10th ఉండదు అన్నట్టు. ఇంకా అయ్యుండొచ్చు. అయితే ఒకటైతే నిజము, పెద్ద నాయకులు కొందరు పార్టీలు మారినా కూడా క్యాడర్ మాత్రం ఇంపాక్ట్ ఉంది, ఇప్పటికి కూడా బలంగా ఉంది టీఆర్ఎస్ కి. ఒక పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా ఓట్ బ్యాంక్ అటు టిల్ట్ అయినా కూడా క్యాడర్ బలంగా ఉంది. ఇప్పుడు మనకు ఏ గ్రామంలో పోయినా కూడా పాత క్యాడర్ అంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారు. ఓకే ఓకే. కాబట్టి అతిపెద్ద పార్టీగా. కానీ క్యాడర్ ఉన్న సంస్థాగత నిర్మాణం ఎక్కడుంది ప్రకాష్ గారు? ఎందుకు సంస్థాగత నిర్మాణం గురించి 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? బీజేపీ చూడండి సంస్థాగత నిర్మాణం ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ఓడిపోయినా సంస్థాగత నిర్మాణం ఉంది. కేసీఆర్ ఎందుకు పార్టీ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఆ 10 సంవత్సరాలు? మీకు కూడా గుర్తు చేస్తాను, నేను పార్టీ పెట్టిన 25 ఏళ్లలో దాదాపు కమిటీలు లేకుండా 15 సంవత్సరాలు 13 సంవత్సరాల్లో ఉంటాయి. అంటే మొదటి నుంచి కూడా నిర్మాణం విషయంలో ఇది ఉద్యమ పార్టీ, అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కాబట్టి మిగతా పార్టీ లాగా, కమ్యూనిస్ట్ పార్టీ లాగా, టీడీపీ లాగా అట్లా ఉండదు అని చెప్పి ఆయనే చెప్పేవాడు. కాబట్టి అధికారంలోకి వచ్చినాకనైనా పార్టీని బలోపేతం చేస్తాడని అనుకున్నాము, కానీ దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఈ ఓటమి వల్ల ఆయన తీసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, బలమైన క్యాడర్ ఉన్నా కూడా సంస్థాగత నిర్మాణాలు లేక ఎమ్మెల్యేలకే మొత్తం వదిలేయడం వల్ల గ్రౌండ్ అంతా కూడా ఈ రకమైన నష్టం వచ్చింది అనేది ఆయనకు అర్థమై ఉంటుంది. కాబట్టి అటువంటి లోపం మళ్ళీ జరగకుండా
బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అంటే ఎమ్మెల్యే సెంట్రిక్ వదిలేస్తారు ఇంకా, అంటే పార్టీకి వేర్వేరు స్థాయిలలో క్యాడర్ బలంగా ఉంటే ఎమ్మెల్యే వల్లనే దాదాపు నేను అనుకుంటున్న ఓటమికి ఒక 3 కారణాలు అనుకుంటే అందులో ఎమ్మెల్యేల వల్లనే ఈ నష్టం జరిగింది అనేది ఒక ప్రధానమైన 35 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు మారిస్తే రిజల్ట్ వేరే విధంగా ఉండేదా? ఇప్పుడు మార్చిన దగ్గర మనకు అదే కనబడ్డది కదా. ఇప్పుడు 10 మందిని మార్చారు, అందులో 8 మంది గెలిచారు. కైడెన్ శ్రీయర్కి టికెట్ ఇచ్చారు శేషన్ గల్పుల్లో, రాజేని తీసేసి జనగాంలో పల్లా రాజేశ్వర రెడ్డికి ఇస్తే ఆయన గెలిచారు. చాలా ఒక ఖానాపూర్ ఒకటి, తర్వాత ఇంకొక కాన్స్టిట్యున్సీ ఏదో ఉంది, ఒక 2 కాన్స్టిట్యున్సీలలో తప్ప మార్చిన ప్రతి దగ్గర గెలిచారు. ఓకే ఓకే, కాబట్టి అది ఒక 70 దాకా సీట్లు వచ్చేది ఒక 30 మందిని మార్చుంటే. ఓకే ఓకే. సో ఒకటి దీని తర్వాత ప్లీనరీ తర్వాత సంస్థాగత నిర్మాణం ఉంటుంది. సంస్థాగత నిర్మాణం ఎట్లా చేయాల్సి ఉంది అంటే ఇప్పుడు అసలు మండలాధ్యక్షుడు ఎవరో జిల్లా అధ్యక్షుడు ఎవరో దాన్ని డిసైడ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఈ మండలాధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు ఉన్న పవర్ బీఆర్ఎస్ లో చాలా తక్కువ మిగతా పార్టీలతో పోలిస్తే. ఇప్పుడు కాంగ్రెస్ లో డిసిసి అధ్యక్షులు ఉంటారు కదా, అట్లా వాటిలలో ఉండే ప్రజాస్వామ్యం ఇక్కడ ఉండదు కదా. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి సెంట్రిక్ గా జరిగే పార్టీ కదా. మన వ్యక్తి సెంట్రిక్ గా జరిగిన ఆ జిల్లా వరకైతే అతను కోఆర్డినేటర్ ఉండాలి కదా. మళ్ళీ అల్టిమేట్ గా ఎమ్మెల్యేలది వాళ్ళదే ఉంది, ఎంపీలది కూడా లేదు. అంటే మేము ప్రణాళిక రాసిన రోజు అంటే పార్టీ ఏర్పాటు సందర్భంగా 2001 లో 51% బలహీన వర్గాలు, దళితులు, బీసీలు ఉండాలి ప్రతి కమిటీలో అనేది మేము ఒక గైడ్ లైన్ లో పెట్టుకున్నాం. అంటే బైలాస్ ఉంటాయి కదా మనకు, తెలంగాణ రాష్ట్ర సమితి బైలాస్ లో దాన్ని మళ్ళా భారత రాష్ట్ర సమితి చేసినప్పుడు కూడా అదే క్రైటీరియా ఉన్నది. 51% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఉండాలి అనేది పెట్టుకున్నాం. కాబట్టి ఆ రకంగా కమిటీలు ఇప్పుడు ఏం చెప్పారంటే యువతకి మహిళలకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలని నిర్ణయించామని చెప్పారు. ఇవన్నీ చెప్పలేదు. యువత మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారట. సో అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు 8 గంటల్లో. మిగతా నేతలందరినీ కూడా మాట్లాడి చెప్పారు. ఇంకొకటి తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంట్ లో లేకపోవడం వల్ల తెలంగాణ హక్కులకి భంగం వాటిల్లుతుందన్న అంశంపై చర్చ జరిగింది. అంటే బీజేపీ గురించి చర్చ జరిగింది. సో ప్రకాష్ గారు, మీరు బీజేపీకి సంబంధించి ఎట్లా విశ్లేషిస్తారు? మొన్న 2 సీట్లు బీజేపీ గెలవడం అన్నది కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ గా మొన్నటి వరకు ఒకటేం భావించారంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే కేసీఆర్ వస్తేనే బాగుండు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండు, లేదా కేసీఆర్ నయం అన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బీజేపీ చాలా పెద్ద థ్రెట్ అయింది కదా బీఆర్ఎస్ కు 2-2 గెలవడం వల్ల. అంటే డెఫినెట్ గా రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణలో చాలా స్థానాలలో గెలిచే విధంగా తన క్యాడర్ ను పెంచుకుంటది, తన బలాన్ని పెంచుకుంటది. అందులో డౌట్ ఏం లేదు. ఇవాళ రియల్ కాంపిటీషన్ టీఆర్ఎస్ కి కాంగ్రెస్ తో కాదు, కాంగ్రెస్ తనంతా తానే పతనం అవుతున్నది. రియల్ కాంపిటీషన్ బీజేపీతోనే ఉంటది. సంస్థాగత నిర్మాణాలలో, మెంబర్షిప్ డ్రైవ్ లో గానీ ఏ విషయంలోనైనా పార్టీ బలోపేతం చేసుకోవడంలో ఇద్దరు కూడా పోటీ పడాల్సి వస్తుంది. కొంత చేసిన పనులు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ కి అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బట్ రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ సెకండ్ పోటీ వీళ్ళిద్దరి మధ్యలోనే ప్రధాన పోటీ ఉంటుంది భరత్ గారు. ఓకే, ఇంకొకటి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి అటెండ్ అవుతారా? నా అంచనా అయితే ఒక రోజు బడ్జెట్ పెట్టే రోజు అటెండ్ అవుతారు, మళ్ళీ తర్వాత అటెండ్ గారు, అంతేనా? నేను కూడా అదే అనుకుంటున్నా. ఎందుకంటే ఏప్రిల్ 27 బహిరంగ సభ తర్వాతనే ఆయన వచ్చే అవకాశం ఉంటది. ఆ తర్వాత కూడా రెగ్యులర్ గా అటెండ్ అవుతారా? ఎందుకంటే నాకు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకటి చెప్పేవాడు, 2009 నుంచి 14 మధ్య ఎంపీ ఉన్నప్పుడు జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి పోదు, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీ పోడు. అయినా వాళ్ళు మళ్ళా పవర్ లోకి వస్తున్నారు కదా, 5 సంవత్సరాలకి షిఫ్ట్ అవుతున్నారు కదా. ఈ తెల్లారి నుంచే కాళ్లలో గెలిచిన, మనం ఓడిపోయిన తెల్లారి నుంచే ప్రతిపక్షం కాళ్లలో కట్టలు పెట్టుడేందుకు? అధికార పార్టీని పని చేసుకొని ఇవ్వాలి కదా, మనం రోజు పోయి క్వశ్చన్ చేసుడు ఎందుకు అన్న ఫిలాసఫీతో ఆయన ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. గత సంవత్సర కాలంగా ఎందుకు హాజరు కాలేదన్న దానికి ఆయన అన్నది అదే. ఇప్పుడు గెలిచిన వాళ్ళకు 1 సంవత్సరం మనం గడువు ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఆయన హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి కూడా ఆంక్షలు పెట్టేవాడు.
ఈ 1 year కాలంలో పదే పదే ఊరికే విమర్శలు చేయకండి, యాత్రలు చేయకండి, వాళ్ళని చేసుకొనియండి అని చెప్పేవాడు. ఎందుకంటే ఒక సంవత్సరం గడువు ఇవ్వాలి, లేకుంటే మన మీద నెగిటివ్ అవుతుందని భావన ఆయనకు ఉండేది. ఇప్పుడు ఆ గడువు కూడా అయిపోయింది. కాకపోతే ఏప్రిల్ 27 ప్రజలకు ఆయన ఒక సందేశాన్ని బహిరంగ సభ ద్వారా ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తాడనేది నాకున్న బలమైన నమ్మకం. ఓకే, అంటే ప్రజాక్షేత్రం ఒకటే, అసెంబ్లీకి అయితే 5 సంవత్సరాలు పెద్ద యాక్టివ్ గా అటెండ్ గారు కదా. ఒక్క రోజు వచ్చి వెళ్ళిపోతాడు. ఎందుకంటే భరత్ గారు ఆయన ఏదన్నా లెటర్ రాసినప్పుడు సృజన విధేయుడు అని సంతకం పెడతాడు. ఓకే, అంటే దాని ద్వారా ఆయన మనస్తత్వం ఏమర్థమవుతుందంటే ఏం విధేయుడు? సుజన విధేయుడు. ఆయన ఎవరికి లెటర్ రాసినా సుజన విధేయుడు అని రాస్తాడు. ఆయన మంచి వాళ్ళతో సాహచర్యం కోరుకుంటాడు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఏమో కేసీఆర్ గారు అసెంబ్లీకి రావద్దని ఉంటది. ఆయన వచ్చినట్టయితే ఈయన ఇబ్బందుల్లో పడతారు రేవంత్ రెడ్డి. కానీ రావాలని అంటున్నారు కదా, దమ్ముంటే అసెంబ్లీకి రా అని క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా. చాలా మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు పుట్టక ముందు ఒక పాట ఉండేది, ఆడవారి మాటలకు అర్థాలు వేరే. రావాలి అంటే రావాలని కాదు, రావద్దని. రావాలని అంటే మంచి భాషతో మాట్లాడేవాడు, దేవుడు మెడకేసుకుంటా తొక్కేస్తా ఇట్లాంటి భాష వాడేవాడు కాదు. అంటే రేవంత్ రెడ్డి ఎందుకు రమ్మంటారు నాకు ఎందుకు క్లారిటీ ఉందంటే, ఇప్పుడు స్పీకర్ లేకపోతే మెజారిటీ ఆయన చేతులు ఉంది కదా, కేసీఆర్ కి ఎక్కువ మైక్ ఇవ్వరు. అంటే నేనేమంటున్నా అంటే అనువుగాని చోట ఇట్లాంటి కాడ కేసీఆర్ గారు వీళ్ళలాగా నోరు బారేసుకునే వ్యక్తి కాదు. సబ్జెక్ట్ మీద చర్చ జరిగితే బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాడు. ఇంకా ఆయన తట్టుకునే శక్తి రేవంత్ రెడ్డికి ఉండదు. కాబట్టి ఇటువంటి కాడ నా అవసరం లేదు, వీళ్ళు సరిపోతారు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, లేదా జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ వీళ్ళు సరిపోతారు కదా, మళ్ళీ నేనెందుకు అక్కడికి వెళ్ళడము, నేను చెప్పదలుచుకున్నది మీడియా ద్వారా చెప్తాను. మీడియా ద్వారా కూడా చెప్తలేరు నాకు తెలిసి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అసలు మీడియా ముందుకు రాలేదు. 27 ఆ సెషన్ తర్వాత ఆయన కంటిన్యూగా మీడియాతో ఉంటారు. ఎందుకంటే చాలా కోపంగా కూడా ఉన్నారు. తను చేసిన మంచి పనులన్నీ కూడా ఈయన కొనసాగిస్తలేడు. రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మళ్ళీ పద్మశాలీలు నేత పని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మళ్ళీ కరెంటు కట్లు పవర్ కట్లు వస్తున్నాయి, మళ్ళీ వాటర్ ఇప్పుడు మంచినీళ్ళకి హైదరాబాద్ లో మీరు శేర్లింగంపల్లి ఏరియాలో అయితే 4 రోజులకు ఒక్కసారి మంచినీళ్ళు ఇస్తున్నారు. ఇవన్నీ సమస్యలు ఆయన నోటీస్ లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తారు భరత్. అంటే ఇప్పుడు కానీ రాకపోవడం వల్ల ఇప్పుడు బీజేపీకి స్కోప్ వచ్చింది కదా. మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడాన్ని మీరు సమర్థిస్తారా బీఆర్ఎస్? అంటే స్ట్రాటజీ బాగాలేదు బీఆర్ఎస్. అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేయలేదు, ఓన్లీ కాంగ్రెస్ టార్గెట్ చేసింది. కానీ అలాంటి వాళ్ళం అప్పుడే చెప్పాం, ఇంకా కాంగ్రెస్ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, ఎట్లాగో అధికారంలో ఉంది, మన పోటీ అంతా బీజేపీతోనే, బీజేపీ గెలవకూడదు అని చెప్పి నేనైతే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ 12 సీట్లు 13 సీట్లు గెలిచినా పర్వాలేదు, కానీ బీజేపీ మాత్రం ఒక్క సీట్ గెలవకుండా ఆ స్ట్రాటజీ టీఆర్ఎస్ పెట్టుకోవాలని చెప్పి మీడియాలో చాలా సార్లు చెప్పాం. కానీ అది తీసుకోలేదు కేసీఆర్ గారు. ఆ 2 ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారి స్ట్రాటజీస్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయినాయి. చాలా తక్కువ సార్లు ఆయన స్ట్రాటజీస్ ఫెయిల్ అవుతాయి, బట్ ఆ 2 ఎన్నికల్లో కూడా దురదృష్టవశాత్తు ఆయన స్ట్రాటజీస్ సరిగా వేయలేదు. బట్ ఇప్పుడు అర్థమైంది ఆయనకు బీజేపీని ఎక్కడ పెట్టారు. అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్. అవును, 2 ఎన్నికల్లో కూడా మీరు ఎప్పుడు కూడా అటువంటి రొటీన్ స్పీచెస్ కేసీఆర్ నుంచి చూడరు. మీరు 96 ఉపన్యాసాలు ఇస్తే అన్ని కూడా సిమిలర్ ఉంటాయి. ఒక నాయకుని పేరు మారుతుంది, కాన్స్టిట్యున్సీ పేరు మారుతుంది తప్ప అంత రొటీన్. అంటే చిన్న పిల్లలు కూడా ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతాడో టీవీ చూస్తుంటే చెప్పే పరిస్థితి వచ్చింది. అట్లా తన మీలాంటి వాళ్ళ మధ్యలో ఆ సభల మధ్యలో చెప్పలేదా, మీ సభలకు రెస్పాన్స్ రావట్లేదు అసలు? కేసీఆర్ సభ అంటే మొత్తం అక్కడ ఉన్న పబ్లికే కాదు, లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు కేసీఆర్ ఏం మాట్లాడతారని. అటువంటిది అసెంబ్లీ ప్రచారంలో స్పీచ్ల్లో జనం మధ్య నుంచి వెళ్ళిపోవడం అది అబ్జర్వ్ చేయలేదా? ఆయన అబ్జర్వ్ చేశాడు, కానీ మార్చుకోలేదు. అలాంటి వాళ్ళకి కొంత అవకాశం తీసుకొని చెప్పినా కూడా నేనైతే ములుగు సభ ఆ రోజు లాస్ట్ డే 95th సభ ములుగు, తర్వాత భూపాలపల్లి 90 లాస్ట్ సభ. నేను ఆ ములుగులో చెప్పాను,
మీ సభ మధ్య పోలేదు ఎక్కడ కూడా. మీరు ఒక రోజంతా దాని మీద ప్రెస్ మీట్ పెట్టండి. గంటలు నరేంద్ర మోడీ గారి గురించి మీరు ఎట్లా మాట్లాడారో ఒక 2 గంటలు మీరు ఏవైతే విషయాల మీద మీరు మాట్లాడలేకపోయారో సభలలో, కాళేశ్వరం లాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉన్నది, వీటన్నిటి మీద మాట్లాడండి అని చెప్తే ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశాడు కానీ లాస్ట్ మినిట్ లో క్యాన్సర్ చేశాడు. ఓకే, అది కనుక జరిగి ఉంటే ప్రెస్ మీట్ జరిగినా కూడా ఇంకో 1% ఓట్లు పెరిగేది అన్నట్టుండే. ఓకే, కేసీఆర్ లాస్ట్ డే పోలింగ్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కొత్త అన్నిటికన్నా ఓకే ఓకే. సో అంటే ఆయన గెలుస్తున్నాడన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారా, అప్పుడు ఓడిపోతున్నారు ఉన్నారు అసెంబ్లీలో? గెలుస్తా అనే కాన్ఫిడెన్స్ నేనే అడిగాను. కనీసం మనకు 60 వస్తాయంటే లేదు 70 వస్తాయి, మీరు నిశ్చింతగా ఉండండి, మనదే అధికారం అని చెప్పాడు. అంటే ఆయన అట్లా చెప్పడానికి కారణం ఏంటంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఆయన తప్పుదారి పట్టించింది. ఓకే, దానికి కారణాలు ఏంటో మనకు తెలియదు, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళకే తెలుసు. ఓకే ఓకే. అయితే నాకు తెలిసింది ఏంటంటే ఆయన నెగటివ్ చెప్తే ఓర్చుకోడు, చాలా సార్లు మాటలు వదిలిపెట్టిన సందర్భాలున్నాయి. అందుకే వాళ్ళు తెలిసినా కూడా పక్కదారి పట్టించారు, తప్పుదారి పట్టించారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆయన ఉండడానికి అదే కారణం. అలాంటి వాళ్ళు చాలా కాలం ముందే లాస్ట్ 10-20 రోజులు అందరూ తెలిసిపోయింది కదా, టిఆర్ఎస్ కు రావట్లేదు, రెస్పాన్స్ రావట్లేదు తెలిసిపోయింది కదా లాస్ట్ 20 days. ఏదో అంటారు కదా భరత్, ఇంటి అతనికే లాస్ట్ తెలుస్తుంది, లోకమంతా తెలిసినాక ఇంటి అతనికి లాస్ట్ తెలుస్తుంది. తెలంగాణలో సామెత ఉన్నది కదా. ఓకే ఓకే ఓకే. అంటే కళ్ళు ముక్కు చెవులు ఎవరు ఉండాలి భరత్? ఆయన పక్కన క్వశ్చన్ చేసేవాడు ఉండాలి, మందలించేవాడు ఉండాలి, విమర్శ చేసేవాడు ఉండాలి. బట్ లాస్ట్ 5 years సెకండ్ టర్మ్ లో అటువంటి వాళ్ళు ఒక్కరు కూడా మక్కైనా కనబడదు ఆయన చుట్టూ. ఎందుకట్లా పక్కన అటువంటి వాళ్ళని కూర్చోబెట్టుకున్నారు? అది ఆయనే చెప్పాలి ఆన్సర్, మనం ఏం చెప్తాం. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. ఓకే, సేమ్ మార్చుకోవాలి కదా. ఇప్పుడు ఆట నియమాలు మారాలి, ప్లేయర్స్ కూడా మార్చాలి. ఓకే ఓకే. కానీ ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు విజువల్స్ లో ప్లే అవుతుంది, ఇప్పుడు పక్కన టంకశాల అశోక్ కూర్చున్నారు లాస్ట్ 2 meetings లో. అంటే బీసీ నినాదం వచ్చింది కాబట్టి అట్లా కూర్చోబెట్టుకున్నారా? ఎప్పుడు పక్కన రెడ్డి ఉంటారు, కేసీఆర్ పక్కన ఎప్పుడు కూడా రెడ్డి, బికాస్ మేబీ అంటే యాంటీ రెడ్డి పార్టీ అని పోకూడదనో, లేకపోతే రెడ్డి తెలంగాణ డామినెన్స్ అనో, మీకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, షేర్ సుభాష్ రెడ్డి. ఒక్కసారి నేను చెప్తాను, మీకు గుర్తు చేస్తాను మీ ఢిల్లీ అనుభవము. కేసీఆర్ గారి హాల్లో 2 సీట్లు ఉండేది. ఒక సీట్ లో ఆయన కూర్చుంటే ఇంకో సీట్ లో ఫస్ట్ జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు, తర్వాత నరేంద్ర గారు కూర్చున్నారు, తర్వాత విజయశాంతి గారు కూర్చున్నారు, తర్వాత కేశవరావు గారు కూర్చున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరు కూర్చోవాలి? ఓకే, కానీ ఈ మధ్యలో కూర్చోలే కదా కేశవరావు కాదు, ఎప్పుడు పక్కకు కూర్చున్నా కొంచెం రెడ్డిస్ కనబడుతూ ఉంటారు కదా, ఈసారి కొంచెం తేడా కనిపించింది అంటున్నా. తేడా ఏం లేదు, కూర్చో. ఎప్పుడు వెంట ఉండేవాళ్ళు ప్రశాంత్ రెడ్డి, ఇప్పుడు కూడా జీవన్ రెడ్డి, అందరు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, రాజేశ్వర్ రెడ్డి. ఇవాళ లాస్ట్ 2 meetings లో, మొన్న తెలంగాణ వల్ల జరిగిన మీటింగ్ లో టంకశాల అశోక్ కూర్చున్నారు. ఆ రోజు జరిగింది నేను మీకు చెప్తాను. నాగం జనార్దన్ రెడ్డి గారి కోసం ఆ సీట్ ఖాళీ పెట్టారు. ఓకే, 1-2 సార్లు అడిగారు కేసీఆర్ గారు వస్తున్నారా అని. ఓకే, ఆయన రావట్లేదు అనేది కన్ఫర్మ్ అయినాక అశోక్ గారు లేట్ గా వచ్చారు. ఓకే, లేట్ గా వచ్చి కుర్చీ వెతుక్కుంటున్నారు ఎక్కడ కూర్చోవాలని. ఓకే, ఇక్కడ రా నువ్వు నా పక్కన కూర్చో అన్నాడు. ఓకే, ఇంకా మొన్న కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి ఇవాళ కూడా పిలిచి కూర్చోబెట్టారు. ఇవాళ కూడా టంకశాల అశోక్ ఉన్నారు. మరి ఇవాళ పెట్టింది నిజానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు, జనరల్ గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, ఇంకొద్ది మంది ముఖ్య నేతలు. పక్కకి ఇవాళ టంకశాల అశోక్ కూడా మనం మళ్ళీ కనబడుతున్నారు. సెంటిమెంట్ ఇంటలెక్చువల్ సపోర్ట్ ఆయన దగ్గర నుంచి కొంత తీసుకోవాలి, ఎందుకంటే ఆయన కాలమిస్ట్ గా ఉన్నారు. అటు పక్కన టంకశాల అశోక్, ఇటు పక్కన మండలి డిప్యూటీ చైర్మన్, ఇద్దరు బీసీలు ఉన్నారు. ఈ బీసీ వాదం ఇటీవల చర్చకు వచ్చింది కాబట్టి దాన్ని ఏమన్నా అట్లా సింబాలిక్ గా చెప్తున్నారా? అంటే వాళ్ళు అనుకున్నా కూడా బీసీలు సాటిస్ఫై గారు పక్కన కూర్చోబెట్టుకుంటే. ఓకే ఓకే, నేను కూడా బీసీఏ కదా భరత్ గారు, సాటిస్ఫై గారు పక్కన కూర్చుంటే సాటిస్ఫై అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇదివరకు అట్లా రెడ్డిల్ని కూర్చోబెట్టుకుని అట్లా సాటిస్ఫై చేశారు కదా, పక్కన ఎప్పుడు రెడ్డి ఉంటూ.
అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా నడుస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు వీస్తున్నది బీసీ గాలి. ఓకే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీసీలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండాలనుకుంటున్నారు ఎలక్షన్లలో. బీసీ గాలి వీచిందా? నేనైతే బలంగా నమ్ముతున్నాను. కానీ ఎందుకంటే ఎట్లా మీరు ఎలక్షన్ రిజల్ట్ చూడండి, నల్గొండ, ఖమ్మం, వరంగల్లో నెంబర్ 1 రెడ్డి, నెంబర్ 2 రెడ్డి, నెంబర్ 3 రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, గాలిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, 4th పూల రవీందర్ వచ్చాడు, మళ్ళీ 5th రెడ్డి సరోత్తమ్ రెడ్డి. మళ్ళా నేను విత్తనాన్ని చూస్తున్నా భరత్, నేను విత్తనాన్ని చూస్తున్నా, మీరు కొమ్మలను కాయలను చూస్తున్నారు. అంటే ఇంకోటి చెప్తా, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో నెంబర్ 1 అంజిరెడ్డి, నెంబర్ 2 నరేందర్ రెడ్డి, నెంబర్ 3 నేనేమంటున్నా, ఇప్పుడు బీసీ వాదం అనేది ఒక విత్తనం రూపంలో ఉంది. ఓకే, అందులో విత్తనంలో ఎంత పొటెన్షియాలిటీ ఉందనేది నాకు కనబడతా ఉంది. ఎందుకంటే ఈ ఒక్క విత్తనమే రేపు 100 చెట్లు అవుతుంది. ఇవాళ ట్రెండ్ మారింది అని చెప్తున్నా తప్ప రిజల్ట్ ఇప్పుడు వెంటనే రాదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ప్రసన్న హరికృష్ణ ఆయన వైస్ ప్రసన్న మున్నూరు కాపు, ఆయన గౌడు. ఇవాళ పార్టీలకు అతీతంగా ఆయనకు ఈ 2 కమ్యూనిటీసే కాకుండా బీసీలంతా సపోర్ట్ గా నిలబడ్డారు చాలా వరకు. తర్వాత వాళ్ళిద్దరేమో ఒకరి ఓట్లు ఒకరు వేసుకొని వాళ్ళ మధ్య రాజకీయ విభేదాలున్నా కూడా సెకండ్ ప్రిఫరెన్స్ హరికృష్ణకి వేయాల్సిన దాని బదులు బీజేపీ కాంగ్రెస్ చేసింది, కాంగ్రెస్ సెకండ్ ప్రిఫరెన్స్ బీజేపీకి వేసింది. ఆ ఇద్దరు ఒకటైపోయారంటే బీసీల పట్ల ఒక భయం అనేది వాళ్ళ లోపల స్టార్ట్ అయింది. కానీ 56% బీసీలు ఉన్నప్పుడు ఇక్కడ ఇట్లా ఎట్లా కనబడతలేదు కదా అంటారు. అదే ఇప్పుడే బిగిన్ అయింది, అంటే విత్తనం స్టేజ్ లో. సో తీర్మార్ మల్లన్న తీసుకుంది కరెక్ట్ స్టాండా? 100% కరెక్ట్ స్టాండ్. ఆయన రేపు చతుర్ముఖ పోటీకి దారి తీసే విధంగా రాజకీయాలను నడిపించగలుగుతాడు. ఓకే, రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండదు, చతుర్ముఖ పోటీ ఉంటుంది. తీర్మార్ మల్లన్న పార్టీ పెడితే సక్సెస్ అవుతాడా? 100% అవుతాడు. సక్సెస్ అంటే ముఖ్యమంత్రి వెంటనే కాకపోవచ్చు, తన నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతాడు. అంటే బీసీలల్లా నేను డైలీ వాచ్ చేస్తున్నాను, అన్ని కమ్యూనిటీలలో కూడా ఒక ఉత్సాహం వచ్చింది. కనీసం మన తరఫున గొంతు విప్పి మాట్లాడే ఒక వ్యక్తి వచ్చాడు. అంటే మీకు తెలుసు 2014 తర్వాత ఒక ట్రెండ్ ఏమైందంటే ఈ బలమైన శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు బాగా మాస్ ఫాలోయింగ్ వస్తున్నది. రేవంత్ రెడ్డికి వచ్చింది అదే ఫాలోయింగ్. కేసీఆర్ గారిని ఎవరు ఏమన్న రోజుల్లో కేసీఆర్ గారిని ధిక్కరిస్తూ ముందుకొచ్చాడు ఆయన. ఆయన సక్సెస్ బిగినైంది అక్కడే. లయన్ ఈజ్ బ్యాక్ అని చెప్పి జైల్లో ఓటుకున్నోడు కేసులో జైలు పోయి ఒక దోషిగా నిలబడాల్సిన వ్యక్తి లయన్ ఈజ్ బ్యాక్ అని అఫెన్సివ్ గా పోస్టర్లు వేసుకొని బయటకు వచ్చాడు రేవంత్ రెడ్డి. మల్లన్నది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు తీసుకునేది రోల్ మోడల్ గా కేసీఆర్ గారిని. కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని తిట్టి తెలంగాణ ఓట్లు పొందాడు, మల్లన్న రెడ్లను తిట్టి బీసీలో ఓట్లు పొందుతాడు, అంతేనా? అదే మోడలా? అది వాయిస్ బ్రేక్ అయింది భరత్ గారు. కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని తిట్టి తెలంగాణ ఓట్లు పొందాడు, తీన్మార్ మల్లన్న రెడ్లను తిట్టి బీసీలో ఓట్లను పొందాడు, అదే స్ట్రాటజీ అంటారా? బాగా డిస్టర్బెన్స్ వచ్చింది, నాకు ఇబ్బందిగా ఉంది. ఒకసారి మళ్ళీ కట్ చేసి మీకు కాల్ చేస్తారు. సో స్పందన మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారు వి ప్రకాష్. నిజానికి కేసీఆర్ కు చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు, బట్ ఆయన కేసీఆర్ చేస్తున్న తప్పులు కూడా ప్రస్తావిస్తున్నారు. పక్కన కళ్ళు ముక్కు చెవులు అన్న వ్యక్తులు కరెక్ట్ వ్యక్తులను పెట్టుకుంటే కరెక్ట్ ఫీడ్బ్యాక్ తెలిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకటి. రెండోది బీసీ వాదం డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అంటారు. ఎస్ ప్రకాష్ గారు, ఇప్పుడు వినబడుతుందా? వినబడుతుందండి. సో మీ ఉద్దేశంలో బీసీ వాదం డెఫినెట్ గా నెక్స్ట్ ఎన్నికల్లో కీలకం కాబోతుంది అంటే ఇప్పుడు పోలరైజ్ కావడానికి ఒక చోదక శక్తి లాగా. ఇప్పుడు మీకు ఒకటి గుర్తు చేస్తాను, అంటే మీరు బీసీ కాబట్టి అట్లా చెప్తున్నారా లేదా రాజకీయ విశ్లేషణ కూడా చెప్తున్నారా? రెండు ఉన్నాయి. విష్ఫుల్ థింకింగ్ ఎవరికైనా ఉంటుంది. లేదు నేను బలంగా ఇప్పుడు ఒకటి భరత్ గారు, మనం మళ్ళొక్కసారి 28 ఏళ్ల చరిత్రను నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ కోసం ఎవ్వరు ముందుకు రాని రోజుల్లో వచ్చిన 3-4లో నేను ముందున్నాను. తెలంగాణ మహాసభ ఐక్యవేదిక పెట్టి భావజాల వ్యాప్తి జయశంకర్ గారితో కలిసి 100 మీటింగులు పెట్టిన తర్వాత గానీ 100 ఆర్టికల్స్ రాసినాక గానీ కేసీఆర్ గారు వచ్చారు. అయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే భావజాల వ్యాప్తి
తర్వాత రాజకీయ ప్రక్రియ ఆందోళన మధ్యలో ఏదైతే కేసీఆర్ చెప్పారో, జయశంకర్ గారు చెప్పారో, బోధించు సమీకరించు పోరాడని అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, ఇవాళ బీసీలకు కావాల్సింది అదే. బీసీలలో భావజాల వ్యాప్తి చాలా కావాల్సిన అవసరం ఉంది. మొదట్లో తెలంగాణ కావాలంటే పిచ్చోడిగా తెలంగాణ ఎక్కడ వస్తుంది రాణిస్తారా అని ఇట్లా మాట్లాడేవాళ్ళు మా జనాలు. కానీ భావజాల వ్యాప్తి జరిగినాక చిత్తు కాగితాల దగ్గర నుంచి జడ్జెస్ దాకా అసోసియేషన్లు ఫామ్ చేసుకున్నారు. బీసీలలో కూడా సేమ్ రిపీట్ చేయాల్సిన అవసరం ఉన్నది. రెండవది బీసీ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీలకు ఏం కావాలనేది ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా, ఏ ముఖ్యమంత్రి గాని, ఏ ప్రధానమంత్రి గాని ఏదో కొన్ని తాయిలాలు ఇచ్చి పబ్బం గడుపుకుంటుండ్రు, ఎలక్షన్లు సిద్ధం చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ వృత్తులన్నీ కూడా అంతరించిపోతున్నాయి. మోడర్నైజ్ చేయాలి, ఆ బై ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేసే కర్మాగారాలు పెట్టాలి, విదేశాలకైనా ఎక్స్పోర్ట్ చేయగలిగే నైపుణ్యాన్ని వాళ్ళ లోపల ఇవ్వాలి. ఇటువంటి డీప్ థింకింగ్ అనేది ఎవరికి లేదు. ఒక బీసీ ముఖ్యమంత్రి అయితేనే బీసీ తన గురించి ఏం కావాలో ఆలోచించగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా భావజాల వ్యాప్తిలో బీసీ ముఖ్యమంత్రి అవుతారా 2029లో? 2029లో ముఖ్యమంత్రి కావాలంటే ఒక 30 నుంచి 40 సీట్లు తెచ్చుకోగలగాలి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడున్న ప్రధాన రాజకీయ పార్టీలు కాదని సాధ్యమవుతుందా? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కాదని అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. బట్ ఇంకా 2.5-3 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు కూడా వెళ్తారా బీసీ పార్టీలోకి? నేను ఒక అంటే జయశంకర్ గారు ఏ రోల్ ప్లే చేశారో టీఆర్ఎస్ సిద్ధాంతకర్తగా బీసీలలో నేను అదే రోల్ ప్లే చేస్తా. నేను ఏ రాజకీయ పార్టీలో సభ్యునిగా ఉండదు. బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారా? మీరు బీఆర్ఎస్ సింపథైజర్ కదా, సపోర్టర్ కదా. నేనేమంటున్నా, బీసీలు గనుక ఒక రాజకీయ శక్తిగా ఎదగగలిగే పరిస్థితి వాళ్ళు తీసుకురాగలిగితే డెఫినెట్ గా ప్రథమ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తాను. ఒకవేళ ఆ పరిస్థితి లేనప్పుడు కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా మళ్ళీ బీఆర్ఎస్ ఎదగడానికి నేను సహకరిస్తాను. రెండు అటైనా ఇటైనా రెడీ. ఇంకోటి కూడా భరత్ గారు, రేపటి రోజుల్లో ఏ ఒక్క పార్టీ ఒకవేళ బీసీ పార్టీ కనుక బలంగా ఉంటే సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది తప్ప ఏ ఒక్క పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ తో కలవదు, కాంగ్రెస్ బీజేపీతో కలవదు. కాబట్టి బీసీ శక్తిని టీఆర్ఎస్ తన పక్కన పెట్టుకోగలిగితే వాళ్ళకు కొంచెం తేలికైతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్, మొన్న ప్రసన్న హరికృష్ణకి లాస్ట్ 15 days లో ఆయనకు వస్తున్న రెస్పాన్స్ చూసి బీఆర్ఎస్ సపోర్ట్ చేసి ఉంటే గెలిచుండేవాడా, ఆయన ఓడిపోయేవాడా? ఆయన ముందే కనుక అంటే అఫీషియల్ గా బీఆర్ఎస్ క్యాండిడేట్ గా పెట్టే అవకాశం లేకుండే, బట్ ఒక ప్రకటన టీఆర్ఎస్ కనుక చేస్తుంటే ఆయన ఖచ్చితంగా గెలిచేవాడు. ప్రకటన చేస్తుంటే గెలిచేవాడు. ఎట్లా కొంతమంది అంటారు, ఇప్పుడు నేను కూడా అదే అనలైజ్ చేశాను లాస్ట్ టైం, బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ప్రసన్న హరికృష్ణ చేసిన పెద్ద తప్పు అని చెప్పి నేను మొన్న అనలైజ్ చేశాను. ఏమని అనలైజ్ చేశానంటే, ప్రసన్న హరికృష్ణకు లాస్ట్ 15 days లో కేసీఆర్ నుంచి, కేటీఆర్ నుంచి, కవిత చేసింది ఆ పని చాలా తెలివిగా. అవును, కేసీఆర్ కేటీఆర్ నుంచి ప్రకటన వచ్చి ఉంటే మేము సపోర్ట్ చేస్తున్నామని 2 terms సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ కూడా, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఖర్చుకు లిమిట్ లేదు. అవును, అది కూడా అవసరమే కదా. ఫైనాన్షియల్ గా సపోర్టు, క్యాడర్ సపోర్ట్ వచ్చింది. ఎందుకంటే క్యాడర్ మొత్తం మంది ఏం వేయలేదు, కొద్దిమంది బీజేపీకి వేశారు, కొద్దిమంది కాంగ్రెస్కి వేశారు, ఎవరు చెప్పలేదని చెప్పి. ఎవరో కొద్దిమంది వేసి ఉండొచ్చు కాదన్ను, కానీ 100% రాలేదు, 30-40% వచ్చింది. అదే కేసీఆర్ కేటీఆర్ అనౌన్స్ చేసి ఉంటే ఇంకా డెఫినెట్ గా మంచి పొజిషన్ ఉండదు కదా. అయితే కొద్దిమంది కామెంట్ లో ఏం రాశారంటే, నేను ప్రతి కామెంట్ కూడా చదువుతా, నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ లో కామెంట్ లో ఏం రాశారంటే, మీరు అట్లా విశ్లేషిస్తున్నారు కానీ ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చింటే ఆ మాత్రం ఓట్లు కూడా వచ్చి ఉండేవి కాదని కొద్దిమంది కామెంట్ రాశారు. సరే, ఉంటారు వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు. బట్ నేను ఒకటి ఏమంటే, నెగటివ్ గ్రాడ్యుయేట్లలో నెగటివ్ ఉంది, ఇంకా కూడా టీఆర్ఎస్ పట్ల నెగటివ్ పోలేదు గ్రాడ్యుయేట్లలో. మైనస్ అనేది ప్లస్ ఎట్లా అయ్యేదో ఒక మాట చెప్తా. ఒక బలమైన రాజకీయ పార్టీ వెనకాల ఉన్నదన్నప్పుడు గెలుస్తాడనే ఒక నమ్మకం ప్రజల్లో, వాళ్ళ ఓటర్స్ లో వస్తుంది. ఇండిపెండెంట్ అనే ఒక చులకన భావం ఉంది. ఇండిపెండెంట్ గెలవరు, ఇండిపెండెంట్ ఇప్పుడు మనం వేసినా కూడా ఆ ఓటు వేస్ట్ అయింది. ఒకవేళ బలమైన పార్టీ వీని వెనకాల ఉంది అన్నప్పుడు ఆ క్యాండిడేట్ల వ్యక్తిత్వాలను కూడా పోల్చి చూస్తారు కదా. ఇప్పటి యూత్ తోని బాగా కనెక్ట్ అయిన వ్యక్తి హరికృష్ణ, మంచి వాక్చాతుర్యం ఉంది, త్యాగం చేసి వచ్చాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిజైన్ చేసి వచ్చారు. తర్వాత పార్టీ బలం ఉంది అని అనుకున్నప్పుడు తప్పకుండా అది ప్లస్ అయ్యేది కొంత. కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ అయినా చాలా. ఈ ఉద్దేశంలో ఇక్కడ బీఆర్ఎస్ చాలా పెద్ద చారిత్రక తప్పు చేసింది. అంటే లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అఫీషియల్ గా ఎమ్మెల్సీ క్యాండిడేట్లను పెట్టలేదు.
పెట్టారు సార్, స్వామిగౌడ్ ను పెట్టారు. అప్పుడు నారాదాస్ లక్ష్మణ్ స్వామిగౌడ్ తర్వాత వచ్చిందండి నారాదాస్ లక్ష్మణ్. ఎందుకు మొన్న పల్లారాజేశ్వర రెడ్డిని పెట్టారు, అంటే వాణిదేవి పెట్టారు. ఇక్కడ టీచర్స్ ఎన్నికల గురించి చెప్తున్నా నేను. గ్రాడ్యుయేట్ సెలక్షన్ లో పెట్టారు, అదే నేను అంటున్నా. టీచర్స్ దానిలో పెట్టలేదు. టీచర్స్ దానిలో పెట్టలేదు, మరి గ్రాడ్యుయేట్ దానిలో అయితే పెట్టారు కదా. అవును, అంటే బలమైన క్యాండిడేట్. టీచర్స్ దాన్ని కూడా గతంలో పెట్టారు, వరదారెడ్డి పెట్టి ఓడిపోయినారు. అదే సెకండ్ టైం పెట్టలేదు, టీచర్లకి పార్టీలు వద్దు అన్నాడు ఆయన. ఓకే ఓకే. అయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ దానిలో మాత్రం ఈ మొదటిసారి ఇప్పుడు టీచర్స్ మన పి సుధాకర్ రెడ్డి కూడా గెలిచారు కదా టీచర్స్ ఎమ్మెల్సీగా. అంటే అంత ముందు పెట్టాడు, అయితే తర్వాత ఆయన నిర్ణయం మార్చుకున్నాడు. రెండోది ఏంటంటే ఈ పోటీ కూడా బాగుంది టిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ క్యాండిడేట్ కు. రవీందర్ సింగ్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది కేసీఆర్ గారిని పర్సనల్ గా. కానీ ఇప్పుడు పోటీ బానే ఉంది, కరెక్టే. ఇప్పుడు బీజేపీ గెలిచి కాంగ్రెస్ స్పేస్ వాళ్ళు వ్యతిరేక ఓటును ఆక్యుపై చేసుకుంది కదా, అది పెద్ద థ్రెట్ కదా. ఇంకోటి ఉత్తర తెలంగాణలో పర్టికులర్ గా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాలలో టిఆర్ఎస్ పట్టు చాలా వరకు తగ్గి అక్కడ బీజేపీ పట్టు బాగా పెరిగింది. 4 ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు. సరే, అంటే 7 మంది ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ కు మరి 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ 4 జిల్లాల్లో. ఉన్నారు. కరీంనగర్ 5, ఆదిలాబాద్ మొత్తం కలిపితే 20 మంది ఎమ్మెల్యేలు దగ్గర ఉంటారు. అవును, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈజీగా. కరీంనగర్ లో 5. హరికృష్ణకు సపోర్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచేవాడని నా నమ్మకం. ఇస్తే ఖచ్చితంగా గెలిచేవాడు. అవును, ఎందుకంటే మెదక్ లో 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు చూసుకోండి బీఆర్ఎస్. కరీంనగర్ లో 5, అక్కడే 11. నిజామాబాద్ లో 2-3 ఉన్నారు. అవును కదా. ఆదిలాబాద్ లో కూడా ఉన్నట్టున్నారు. అదే ఎంపీలు లేరు కానీ ఎమ్మెల్యేస్ చాలా మంది ఉన్నారు. అవును, అంటే అది ఒక తప్పిదమే. బట్ వాళ్ళు రివ్యూ చేసుకొని ఉంటారు, ఎందుకు మనం పోటీ పెట్టకపోవడం వల్ల నష్టం జరిగింది అనేది. డెఫినెట్ గా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ గెలిచేవారు. ఒకవేళ టీచర్స్ కాన్స్టిట్యున్సీలో కొమరయ్య గారు గెలిచినా కూడా బ్యాలెన్స్ అయ్యేది. మేము కాంగ్రెస్ కు అప్పుడే 1.5 ఓడించాం మేమని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. అవునవును, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఎలక్షన్ ఓడిపోయేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. దుబ్బాక 6 సంవత్సరాల తర్వాత ఓడిపోయినారు. అవును కదా, 42 నియోజకవర్గాలు కదా భరత్. 42 నియోజకవర్గాలు, అందుకని మంచి గుర్తింపు కూడా ఉండేది. ఓకే ఓకే ఓకే. కానీ అది జరిగిపోయింది కదా, దాని గురించి ఏమనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు పరిణామాలని విశ్లేషించినందుకు. థ్యాంక్ యూ. సో మొత్తానికి స్పందన ఇప్పటివరకు ప్రకాష్ గారిని విన్నాం. తెలంగాణ రాజకీయాల పట్ల ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఒకటి 2-3 ఇష్యూస్ ఓవరాల్ గా మనం సమప్ చేస్తే, అసెంబ్లీ సమావేశాలకి చాలా మంది వార్తలు వేస్తున్నారు కేసీఆర్ వచ్చేస్తున్నాడు. అంతే, బడ్జెట్ పెట్టే రోజు వస్తారు, లేదా గవర్నర్ స్పీచ్ ఉండే రోజు వస్తారు. ఆ రోజు వేరే వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఉండదు. గవర్నర్ స్పీచ్ అంటే గవర్నర్ స్పీచ్ వినిపోవాలి, ఇంకా సభే ఉండదు. బడ్జెట్ అంటే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు, సభ నెక్స్ట్ డే వాయిదా పడుతుంది. అప్పుడు ప్రతిపక్షానికి అవకాశం ఉండదు కాబట్టి మీడియా పాయింట్లు మాట్లాడి వచ్చేస్తారు. ఒకటి. రెండవది, ప్లీనరీ డిసైడ్ అయింది, వరంగల్లో ప్లీనరీ సంబంధించి పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు. ఓకే. మూడోది, ఎమ్మెల్సీకి సంబంధించి వీళ్ళెవరితో చర్చించారు, రేపు ఎల్లుండో క్యాండిడేట్ డిక్లేర్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ ఇరుకున పెట్టే వ్యూహం ఏమైనా రచిస్తున్నారు అనుకోవచ్చు. చూడాలి. ఇరుకున పెట్టడం అంటే వాళ్ళకేం ఇరుకున ఏమి ఉండదు, ఎందుకంటే విప్ ఉండదు కదా. ఈ ఎన్నికల్లో విప్ వర్తించదు. వర్తిస్తే ఎప్పుడో పోటీ పెట్టేవాళ్ళు. ఈ ఎమ్మెల్సీ గానీ రాజ్యసభ గానీ దీనిలో అవతల పార్టీ అభ్యర్థికి ఓటేస్తే అనర్హత వేట్ అన్నది లేదు కాన్స్టిట్యూషన్ ప్రకారం. అంతే. ఒకవేళ కాంగ్రెస్ ను ట్రబుల్లో పెట్టాలనుకుంటే పెట్టచ్చు. కానీ కాంగ్రెస్ కే ఇప్పుడు ఒక స్పెక్యులేషన్ ఉంది కదా, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాలని చూస్తున్నారు, మళ్ళీ రావాలని చూస్తున్నారు. 10కి 10 మంది ఓటేశారనుకోండి, అప్పుడు కాంగ్రెస్ క్లెయిమ్ చేయొచ్చు టీఆర్ఎస్ చేస్తుందంతా ఫాల్స్ క్లెయిమ్ అని. టెన్షన్ పెట్టి మరి అది ఒకవేళ 10 మందికి 10 మంది వేశారనుకోండి కాంగ్రెస్ కి, ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు కూడా బేరం ఆడుకునే అవకాశం ఉంది కదా. చూడండి, మేము మీకు నెగటివ్ గా ఓటేస్తామని చెప్పి కాంగ్రెస్ తో బేరం ఆడుకొని వాళ్ళతో పనులు చేయించుకొని 10కి 10 మంది వేశారనుకోండి, అప్పుడు బీఆర్ఎస్ చేస్తుంది ఫాల్స్ క్లెయిమ్ అని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకని కేసీఆర్ ఈ విషయంలో 1-2 సార్లు ఆలోచిస్తారు. కాంగ్రెస్ క్యాండిడేట్ అయిన తర్వాత ఆయన డిక్లేర్ చేయొచ్చు. ప్లీనరీకి సంబంధించి క్లారిటీ వచ్చింది, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. ఇక మిగతా ఇష్యూస్ సంస్థాగతంగా డెవలప్ చేస్తాను అది అని చాలాసార్లు అంటున్నారు. చూడాలి. బహుశా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూడా డిస్కషన్ అన్నది జరిగి ఉండొచ్చు.